వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈ వీడియోలో హోమ్ మేడ్ ప్యూర్ బఫెలో ఘీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మా ఇంట్లో ప్రతిరోజు మేము 1/2 లీటర్ పాలని యూజ్ చేస్తాం. మార్నింగ్ పాలని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో మినిమం 2 అవర్స్ పాటు ఉంచిన తర్వాత మీగడ ఇలా థిక్గా తయారవుతుంది. సో ప్రతిరోజు ఇలా వచ్చిన మీగడని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం తీసుకున్న మీగడ ఏమాత్రం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కాస్త ఎక్కువ అమౌంట్లో మీగడని స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఏ రోజైతే ఘీ చేయాలని అనుకుంటామో ఆ రోజు మార్నింగ్ డీప్ ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసేస్తే ఈవినింగ్కి అది రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ మీగడ అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూడండి, ఏ మాత్రం కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి మీగడ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉంటుంది. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది స్మెల్ రావడం కానీ ఎల్లోయిష్గా తయారవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీగడ స్టోర్ చేసుకునేటప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో బాగా మరిగిన వాటర్ని కొంచెం యాడ్ చేసుకుని మీగడ అంతా కూడా ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వాటర్ చల్లారిపోతే మళ్ళీ మరిగించుకుని మరొకసారి మీగడలో యాడ్ చేసుకుని ఈ మీగడ అంతా కూడా కొంచెం హాట్గా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగుని ఇలా ఒకసారి కలిపేసుకుని మీగడలో వేసుకుని మూత పెట్టి నైట్ తోడు పెట్టేసుకోవాలి. మార్నింగ్ ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వెన్న చేసేటప్పుడు పెరుగు కూల్గా ఉండడం వల్ల వెన్న మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకునేంత టైం లేదంటే కనుక ఐస్ క్యూబ్స్ రెడీగా ఉంటే వాటిని కూడా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కొంచెం మీగడని మిక్సర్ జార్లోకి వేసుకుని ఒక 2-3 పల్సులు ఇచ్చిన వెంటనే చూడండి ఎంత బాగా వెన్న సెపరేట్ అయిపోతుందో. మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం వల్ల దీంట్లో మనం వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి. సో ఈ విధంగా మొత్తం పెరుగులంతటినీ కూడా మిక్సీ పట్టేసి వెన్నని సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం వెన్న చేసేసుకున్న తర్వాత ఎక్సెస్గా ఉన్న మజ్జిగని తీసేసుకోవాలి. తర్వాత ఒక పాన్లో కానీ బౌల్లో కానీ ఈ వెన్న అంతటిని వేసి కాచుకోవాలి. ఇక్కడ నేను స్టేజెస్ని చూపిస్తున్నానండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, కాసేపు అయ్యాక ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ విధంగా మరిగిన తర్వాత చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఈ టైంలోనే ఘీ రెడీ అయిపోయింది అనుకుని ఆఫ్ చేసేస్తారు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత నెయ్యి పాడవడం లాంటివి జరుగుతుంది. ఇలా కాకూడదు అంటే కింద గోదావరి బాగా కలర్ వచ్చేంత వరకు మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ కలర్కి వచ్చింది అంటే రెడీ అయిపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు చల్లార్చిన తర్వాత ఒక బాక్స్లోకి వడకొట్టుకోవాలి. ఇంత అమౌంట్ ఆఫ్ ఘీ నాకు రెడీ అయిపోయింది. నేను దీని వెయిట్ అయితే చెక్ చేశాను. 650 గ్రామ్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా గట్టిగా రెడీ అయిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. పూసగా వస్తుంది అంటారు కదా నెయ్యి, అలా వచ్చిందనమాట. అదేంటో నాకైతే నెయ్యి ఇంట్లో చేస్తే ఒక ప్రౌడ్ ఫీల్ వస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.